నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనము ఉసిరికాయలతో పులిగూర చేసుకుందాం. ఉసిరికాయలు అంటే ఇష్టం లేని వారికి కూడా ఉసిరికాయలతో పులిగూర చేసే కనుక తిన్న కొద్దీ తినాలనిపించదు. 1/2 కిలో రైస్ ఉడికించుకొని చల్లగా చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నం ఉండలు కాకుండా కలుపుకున్నాం. ఆరు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. కట్ చేసుకున్న ఉసిరికాయలు తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకొని మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరకగా పట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం. బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకొని బుడ్డపప్పులు బాగా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. 8 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుందాం. అన్నీ ఫ్రై అయ్యేటట్టుగా బాగా కలుపుకుందాం. మిక్సీ పట్టుకున్న ఉసిరికాయల పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అన్నంలో 1 స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ 1/2 స్పూన్ వేసుకున్నాను. పసుపు సాల్ట్ కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాం. మధ్యలో కలుపుకుంటున్నాం, లేకుంటే అడగంటుకుంటుంది. రైస్ తీసుకొని రైస్ వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం అన్నీ కలిసేటట్టుగా. ఒక నిమ్మకాయ తీసుకొని 2 ఒప్పలుగా కట్ చేసుకొని నిమ్మరసం పిండుకున్నాం. నిమ్మరసం వేసుకోకపోతే కనుక పులిగూర కొంచెం ఒగరుగొగరుగా అంటుంది. నిమ్మరసం కలిసేటట్టుగా ఇదంతా బాగా కలుపుకుందాం. ఉసిరికాయ పులిగూర రెడీ అయిపోయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.